పీకేఎల్ సీజన్ 12 డే 2 కూడా అదిరిపోయింది. ముఖ్యంగా సెకండ్ మ్యాచ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ హోమ్ టీమ్ తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ ఆదర్స్. ఈ మ్యాచ్ కూడా తెలుగు టైటన్స్ నిరాశపరిచింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో కీలక సమయంలో తెలుగు టైటన్స్ తడబడిందని చెప్పుకోవాలి. లాస్ట్ మ్యాచ్ లో అదరగొట్టిన భరత్ ఈ మ్యాచ్ లో తడబడ్డాడని చెప్పాలి. నిరాశపరిచాడు. కానీ కెప్టెన్ విజయ్ మలిక్ చాలా బాగా ఆడాడు. సూపర్ టర్న్ కూడా చేశాడు. తనతో పాటు సబ్స్టిట్యూట్ గా సెకండ్ హాఫ్ లో వచ్చిన చేతన్ సాహు కీలక సమయంలో మంచి సపోర్ట్ అందించాడు. కానీ అతను ఫస్ట్ నుంచి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. తెలుగు టైటన్స్ డిఫెండర్స్ కూడా అవసరమైన సమయంలో చేతులెత్తేశారు. కానీ ఫస్ట్ టైం ఆల్ అవుట్ అవ్వడానికి మాత్రం చాలా హెల్ప్ చేశారని చెప్పుకోవాలి. స్టార్ట్ మాత్రం ఎదిరిపోయింది కవర్ డిఫెండర్స్ ఇద్దరిది. అండ్ యూపీ ఆదర్స్ విషయానికి వస్తే గగన్ గౌడ ఎరగదీశాడని చెప్పుకోవాలి. సూపర్ 10 తో 14 పాయింట్స్ సాధించాడు. అండ్ అతనికి గుమన్ సింగ్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. ఇంకా వాళ్ళ డిఫెండర్స్ లో కెప్టెన్ సుమిత్ మాత్రం ఎరగదీశాడు 7 టాకిల్ పాయింట్స్ తో. ఒక సూపర్ టాకిల్ కూడా కీలక సమయంలో అందించాడు. అండ్ మిగతా డిఫెండర్లు అతనికి బాగా సపోర్ట్ చేశారని చెప్పుకోవాలి. తెలుగు టైటన్స్ తడబడిన ప్రతిసారి యూపీ యోధా క్యాపిటలైజ్ చేసుకుని పాయింట్ల మీద పాయింట్లు తెచ్చుకుంది. అక్కడ యూపీ యోధాకు విజయం వచ్చింది. దీంతో మూడో మ్యాచ్ లో తెలుగు టైటన్స్ పై యూపీ యోధా విజయం సాధించింది. అండ్ ఇక సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే యూ ముంబై వర్సెస్ గుజరాత్ జైంట్స్. ఈ మ్యాచ్ లో హోరాహోరీగా పోరాడారని చెప్పుకోవాలి. కానీ టై బ్రేకర్ లో యూ ముంబై విజయం సాధించింది. ఇంకా యూ ముంబై పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవ్వరూ సూపర్ 10 సాధించకపోయినా టీమ్ గేమ్ మాత్రం చాలా బాగా ఆడారు. ముఖ్యంగా రోహిత్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదిరిపోయింది. 7 పాయింట్లు సాధించాడు. తనకి అజిత్ చవాన్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు. మంచి ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి. అండ్ ఇక గుజరాత్ జైంట్స్ విషయానికి వస్తే వీళ్ళు కూడా ఎవ్వరూ సూపర్ 10 సాధించలేదు. కానీ లాస్ట్ వరకు పోరాడారని చెప్పుకోవాలి. రైడింగ్ లో హిమాంశు అదరగొడితే డిఫెన్స్ లో మొహమ్మద్ రేజా అదరగొట్టాడు. టై బ్రేకర్ లో బాగా పర్ఫామ్ చేస్తుంటే గుజరాత్ జైంట్స్ గెలిచేది. బట్ బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. కానీ మ్యాచ్ మాత్రం చాలా హోరాహోరీగా జరిగింది. డే 1 ఎంత ఆసక్తిగా సాగిందో డే 2 కూడా అంతే ఆసక్తిగా సాగింది. సెకండ్ మ్యాచ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ల విషయానికి వస్తే తమిళ తలైవర్స్ వర్సెస్ యూ ముంబై ఇది రాత్రి 8కి. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ క్విక్ అప్డేట్స్.